లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కంటిన్యూస్‌గా హెడ్ బాత్ చేసి నా స్కాల్ఫ్ అయితే బాగా డ్రై అయిపోయి సెన్సిటివ్‌గా అయిపోయిందండి. ఎక్కువ డ్రై అయితే మనకి ఇలాంటి చిన్న చిన్న రెడ్ ప్యాచెస్ మీరు చూసే ఉంటారు స్కాల్ఫ్‌లో. అవి నేనైతే ట్రీట్ చేస్తున్నా. మనం అనుకోవచ్చు సెలూన్‌కెళ్ళి ట్రీట్ చేయించుకోవచ్చని. అంత సెన్సిటివ్ అయిపోయిన స్కాల్ఫ్‌ని మనమైతే సెలూన్‌కెళ్ళినా కూడా ట్రీట్ చేసుకోలేం. అయితే నేనిప్పుడు ఇంట్లోనే హోమ్ రెమెడీ అయితే చేస్తున్నా. నేను తీసుకుంటున్నవొచ్చి వేపాకు. నేనైతే ఒక 10 రెమ్మల యాపాకు తీసుకున్నా. దాన్ని నేను కడిగేసి ఆరపెట్టాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని రవ్వగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని అది ఒక ప్యాన్‌లోకి వేసుకొని ఒక 100 ఎంఎల్ వాటర్ ఏసుకొని, ఇది కొంచెం కన్సిస్టెన్సీ మీకు తెలుసు కదండీ! ఇది బాయిల్ అవుతే థిక్ అవుతాయి ఫ్లాక్స్ సీడ్స్. ఇలా థిక్ అయిపోయిన దాన్ని నేనైతే మిక్సీ జార్‌లోకి వేసుకొని, తీసుకున్న వేపాకు అంతా మనం దాంట్లో వేసుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకుంటున్నాను. వేసుకొని దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్‌లోకి పచ్చ కర్పూరం అయితే తీసుకున్నాననమాట. ఈ కర్పూరం ఏంటి అంటే, ఎలాంటి స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్లీన్ చేసేస్తది. దీన్ని స్మూత్ పేస్ట్‌లాగా ఇలా చేసుకొని, స్కాల్ఫ్ అంతా అప్లై చేసుకొని 30-40 మినిట్స్ అయితే ఉంచుకొని వాష్ చేసుకోండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా వీక్లీ వన్స్ చేయొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.